మీలో ఎంతమందికి అరటి పువ్వుల్లో ఉన్న బెనిఫిట్స్ తెలుసో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈ అరటి పువ్వులో ఉన్న ఇంత మేలైనది ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడా వినలేదండి. నేను ఇన్ని డేస్ ఎందుకు మిస్ చేశానా అనిపించింది. చాలా చాలా యూజ్‌ఫుల్ అయిన వీడియో చేస్తున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇప్పటి వరకు మీకు యూజ్ అయిందో లేదో నాకు తెలీదు. కానీ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో మీకు ఎంత యూజ్‌ఫుల్ అవుతుందో మీకు అర్థమవుతుంది. చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎక్కడ కూడా అసలు స్కిప్ చేయొద్దు. లేడీస్కి అయితే ఒక మంచి వరం అనుకోవాలండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో కొంతమందికి తెలిసి ఉంటుంది అండ్ కొంచెం మందికి తెలియదు కదండి. అలాంటి వాళ్ళకైతే నా వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటి వరకు కూడా ఈ అరటి పువ్వులను నేను ఎక్కడ చాలా చోట్ల కూడా చూశాను అండ్ మార్కెట్స్లో కూడా ఎక్కువ అమ్ముతూ ఉంటారు కదండి. ఎప్పుడైనా అరటి పువ్వులు పడేయడం చూశాను, కానీ దీనివల్ల యూస్ఫుల్ ఉందని చెప్పేసి నాకు ఈరోజే అర్థమయ్యింది. ఇంత మంచి వీడియో చేస్తానని కూడా నేను అనుకోలేదు. ఈ అరటి పువ్వులు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదిలిపెట్టొద్దండి, ఇంటికి తెచ్చేసుకోండి. అండ్ మీకు ఎవరైనా అరటి చెట్లు పక్కన ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు పడేస్తూ ఉంటారు కదా, ఆ ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వకోకుండా ఇంటికి తెచ్చుకోండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క లేడీస్కి కూడా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓడి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కామన్ అయిపోయిందండి ఈ పీసీఓడి అనేది. ఈ ప్రాబ్లం ఉంటే కన్ఫర్మ్గా హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉండడం, లేకపోతే హెయిర్ లాస్ అవ్వడం, ఈ రెండు మాత్రం కన్ఫర్మ్గా జరుగుతాయి కదండి. ఇలా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ అరటి పువ్వుల్లో ఉండే రసం ఎప్పుడైతే మనం జ్యూస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక వీక్లీ 4-5 టైమ్స్ తాగుతామో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి వాటర్ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వాటర్ ప్లేస్లో ఈ జ్యూస్ యాడ్ చేసుకోండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు 1 మంత్లోనే రిజల్ట్ వచ్చేస్తుందండి. అంత క్యూర్ అయిపోతారు. ఇది ఒక్కసారి ఈ టిప్ ఫాలో అవ్వండి, అసలు వదిలిపెట్టరండి. చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది, కలర్ కూడా వస్తారండి. అరటి పువ్వుల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు ఈరోజు క్లారిటీగా చెప్పేస్తానండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కన్ఫామ్గా ఇది ట్రై చేయండి. పింపుల్స్తో బాధపడే వాళ్ళు, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, పీసీఓడి అండ్ హెయిర్ గ్రోత్ కావాలన్న వాళ్ళకి ఇది కన్ఫామ్గా యూజ్ చేసుకోండి. ఇది నార్మల్గా ఈ ఫ్లవర్స్ని కర్రీ లాగా చేసుకోవచ్చు, జ్యూస్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ అయినా చేసుకోవచ్చండి. వీక్లీ ఒక 4 టైమ్స్ అయినా కానీ వీటిని కదిలిస్తూ ఉండండి. మీకు ఏదో ఒక రోజు ఒక 1 మంత్లోనే రిజల్ట్ అనేది కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను ట్రై చేశాను కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నానండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.